ఆంధ్రలో మనకి రాజధాని గురించి అనేది బిల్ అనేది ఆమోదం అయ్యింది. మరి ఈసారి రాజధాని పనులు ముగుస్తాయంటారా ఈ ఏడాదిలో? చేస్తాడు. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పడం జరిగింది కదా. మరి 3 రాజధానులు అయితే మేలా లేకపోతే ఒక రాజధాని బెటర్ అంటారా? 3 రాజధానులు ఇండియాలో ఎక్కడన్నా ఉన్నదా? మరి దాని గురించి ఎందుకు మరి? ఒక రాజధాని చేసుకోవడానికే కష్టం ఉన్నది. 3 రాజధానులు ఎవరు చెప్తుంది? అంటే ఎవరికి వారికి దగ్గరగా ఉండే సదుపాయాలు కల్పించేది కాబట్టి 3 రాజధానులు అన్నారు. మరి ఒక్క రాజధానితో అన్ని ప్రాంతాల వారికి అందుతుందంటారా అని? అన్ని ప్రాంతాలకి మిడిల్ ప్లేస్ అది అమరావతి. అందరికీ అనుకూలంగా ఉంటుంది. అంటే ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూసేది ఆంధ్రాకి రాజధాని అని చెప్పేసి. వీరు ఏదైతే అధికారంలోకి వచ్చిందో టీడీపీ పార్టీ, కూటమి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఏదైతే అమౌంట్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది 15,000 కోట్లు అని చెప్పేసి. మరి ఇంతవరకు కూడా పనులు ముందుకు రాలేదు. ఏడాదిన్నర అవ్వొస్తుంది కదా, మరి ఎలా ఉందంటారు పరిస్థితి? వర్క్ నడుస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అమరావతి. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వర్క్ చేస్తాను. మన హైకోర్టు వర్క్, మన అసెంబ్లీ వర్క్ నడుస్తుంది కదా, వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయి? నెంబర్ 1 నిలబెడతాడు ప్రపంచంలో. అమరావతిని నెంబర్ 1 నిలబెడతాడు చంద్రబాబు నాయుడు గారు.